హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు ఈ జిల్లాల రైతుల ఖాతాల్లోకి రైతు బంధు కింద డబ్బులైతే వేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేశారు. ఇక ఈరోజు ఎన్ని ఎకరాల వారికి రైతు బంధు సాయాన్ని జమ చేయబోతున్నారు, ఎంత డబ్బులు అనేది వస్తాయి, ఏ జిల్లాల రైతుల ఖాతాల్లోకి అమౌంట్ అనేది జమ కాబోతుందనే సమాచారాన్ని ఇప్పుడే మనం వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇప్పటికీ రైతుల ఖాతాల్లోకి ఈ రైతు బంధు కింద డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి. ఇక ఈరోజు మనకు ఇన్ని ఎకరాల రైతుల ఖాతాల్లోకి రైతు బంధు సాయాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగా రైతుల ఖాతాల్లోకి మనకు 6 ఎకరాల వరకు కూడా నిన్న ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం చూస్తే 6 ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో ఈ రైతు బంధు సాయం అందిందని, ఇక ఈరోజు 7 ఎకరాల రైతుల ఖాతాల్లోకి మనకు 35,000 రూపాయల కింద రైతు బంధు సాయాన్ని అందించనున్నట్లు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రైతు బంధు సాయం అయితే అందుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారనమాట. అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా డబ్బులు జమ చేస్తాం, ఎవరూ కూడా కంగారు పడాల్సిన పని లేదని మరొకసారి అయితే కీలక ప్రకటన చేశారు. మొత్తానికి ఈరోజు 7 ఎకరాల వారికి, అలాగే గతంలో ఇంకా డబ్బులు పడని వారికి అందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతుంది. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి.